మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి పలువురు విద్యార్థులు జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టారు. ఈ విషయాన్ని విద్యార్థులు ఆసుపత్రి సిబ్బందికి తెలపగా ఆ ఫుడ్ను వెనక్కి పంపారు. రేవంత్ సర్కార్లో పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్షణ లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మక్తల్ బీఆర్ఎస్ నేత ఆసిరెడ్డి పరామర్శించారు. అరే తెలుసుకోవడానికి వచ్చామండి. మేము ఎవరితో కూడా ఎందుకు చేస్తాం? మా పిల్లల బెడ్ల మీద 15 మంది పిల్లలు బీద పిల్లలు ఏమీ లేక ఇక్కడికి వస్తే వీళ్ళకు హాస్పిటల్లో హెడ్ క్వార్టర్, ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు హాస్పిటల్లో మీ పిల్లలే ఉంటారు. ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి? గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు? అరే మీకు ఎవరన్నా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోండి మమ్మల్ని కూడా, మాకు ఏమి ఇబ్బంది లేదు. మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం. మేము ఎవరికైనా ఏమన్నా బాబు ఏమన్నా అన్నామా? ఒక్క మాట అన్నామా? జస్ట్ వీకేమి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము? మా పిల్లలు కాడ మా పిల్లలు ప్రతి బెడ్ లో కంప్లైంట్ చేశారండి, అందుకే వచ్చినాము. మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడికి? ఫోన్ చేశాడా? చాలా సంతోషం ఫోన్ చేస్తే. ఇక్కడ ప్రతి ఇక్కడ 50 మంది సాక్ష్యం ఉన్నారు. మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము. ఇదేదో తేలాలి. మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మళ్ళీ ఆడనే పాయిజన్ అయిపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు. మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి? పిల్లలు ఎక్కడ పోవాలి? టిఫిన్ లో పురుగులు పెట్టారు. మళ్ళా ఆర్ఎంఓ గారు పోలీసులను పంపించి మమ్మల్ని కట్టడి చేయాలనా? చంపేయండి పిల్లల్ని. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సమస్య వచ్చింది. ఏమీ అనడం లేదు. మేమేమి వాళ్ళని స్టాఫ్ దాన్ని ఉన్న పరిస్థితి అది. లేదు సార్, పొంగల్ చేసాం ఈరోజు, రైస్ పొంగల్ సార్. కాదు, ఏది పెట్టిండ్రు? పొంగల్ పెట్టరా? ఏది పెట్టిండ్రు? పాలు ఇంకా ఆ ఎగ్ ఇంకా ఇచ్చిండ్రు. ఇంకా అప్పుడే పాలను తిన్నాం. తిన్న తర్వాత ఇంకా దేంట్లో వచ్చినాయి? వచ్చినాయి. ఇంకా పడేసినాం. ఒకటి ఇంటికి అలా ఉంది చెప్పి నాకు. ఇంకా అందుకోసమే ఇంకా వాళ్ళు వాంతికి అయినట్లు వేస్తున్నారు. అందుకోసమే వాంతికి ఇంతే. అప్పుడే వచ్చేసి ఇట్లా తింటుంటే ఇంకా సార్ వచ్చేసి ఇట్లా ప్లేట్ నాకు దగ్గర ఇంతే పడేసి. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి పలువురు విద్యార్థులు జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థులకు పురుగులన్నం పెట్టారు. ఈ విషయాన్ని విద్యార్థులు ఆసుపత్రి సిబ్బందికి తెలపగా ఆ ఫుడ్ను వెనక్కి పంపించారు. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, హాస్పిటల్లో కూడా కలుషిత ఆహారం, పురుగుల ఆహారం రావడంతో దాన్ని వాళ్ళు పేషెంట్స్ గుర్తించడం, దాన్ని వెనక్కి పంపడం జరిగింది. హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారు? హాస్పిటల్ నిర్వాహకులు ఏమంటున్నారు? అధికారులు? రాజేష్, మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో నిన్న మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇక్కడికి నిన్న సాయంత్రం 15 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వారికి నిన్న సాయంత్రం నుంచి కూడా చికిత్సను అందిస్తూ ఉన్నారు. అయితే నిన్న నైట్ నుంచి కూడా వాళ్ళంతా అబ్జర్వేషన్ లో ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందించారు. బ్రేక్ఫాస్ట్ లో వారికి పొంగలిని వడ్డించారు. అయితే పొంగలి తినేటటువంటి క్రమంలో అందులో ఒక 5-6 మంది విద్యార్థులు పురుగులను గుర్తించారు. పురుగులను గుర్తించినటువంటి విద్యార్థులు ఆ పొంగలిని తినలేదు. తినకుండా ఆసుపత్రి సిబ్బందికి పురుగులు వచ్చాయని చెప్పి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇవ్వడంతో ఆ పురుగులు ఉన్నటువంటి పొంగలిని డస్ట్బిన్ లో పడేశారు. వచ్చినటువంటి ఫుడ్ ను వెనక్కి పంపారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి రాకుండా ఆసుపత్రి సిబ్బంది జాగ్రత్త పడ్డారు. అయితే అక్కడికి టీ న్యూస్ ప్రతినిధిగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థుల్ని ఎట్లా ఉంది, ఆరోగ్యం ఏంటి అని పరామర్శిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ ఉదయం కూడా పొంగల్లో పురుగులు వచ్చాయి, మేము తినలేదు, దాన్ని చెత్తకుండిలో పడేశామని చెప్పి ఆ విద్యార్థులు చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి
మక్తల్ బీఆర్ఎస్ నేత ఆశిరెడ్డి కూడా విద్యార్థులను పరామర్శించడానికి వచ్చారు. ఆయన వచ్చినటువంటి క్రమంలో కూడా విద్యార్థులు ఉదయం పెట్టినటువంటి బ్రేక్ఫాస్ట్ లో పురుగులు వచ్చాయని ఆయనకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ క్యాంటీన్ దగ్గరికి వెళ్లి చూడగా పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో వంట చేస్తున్నారు. పుర్లినటువంటి టమాటాలు, పురుగులు ఉన్నటువంటి బియ్యంతో వంట చేస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ ని మాస్టర్ ని ప్రశ్నించగా అవును వచ్చాయి, 2-3 పురుగులు వచ్చాయని చెప్పు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే హాస్పిటల్ కి సంబంధించినటువంటి డ్యూటీ డాక్టర్ కావచ్చు, ఆర్ఎంఓ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ఇష్యూని పూర్తి లైట్ గా తీసుకుంటున్నారు. ఈ విద్యార్థులకు వడ్డించినటువంటి ఆహారంలో పూర్తి నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆసుపత్రిలో కలుషితమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. అక్కడ క్యాంటీన్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిపోయింది, అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యే హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అదే పరిస్థితి. సో ఒక సర్వత్రా ఒక ఆందోళన ఎట్లా వ్యక్తమవుతుంది? అటు ప్రభుత్వ స్కూళ్ళల్లో అదే పరిస్థితి, ప్రభుత్వ దవాఖానలో అదే పరిస్థితి అనేటువంటి ఆందోళన ఎట్లా కనపడుతుంది అక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు అసలు వాళ్ళు వచ్చిందే ఫుడ్ పాయిజన్ తోటి, కలుషితమైనటువంటి ఆహారం తిని వాళ్ళు ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం పప్పు ఉడకని అన్నం కుళ్ళిన కోడిగుడ్లు తినడంతో దాదాపు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే దాంట్లో 15 మందిని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇది జిల్లా ఆసుపత్రి, ఇక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి క్రిటికల్ కేసులన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొస్తారు. అయితే ఈ హాస్పిటల్లోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. దీని పట్ల తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కలుషితమైనటువంటి ఆహారం తిని ట్రీట్మెంట్ కు తీసుకొచ్చినటువంటి వాళ్లకు మళ్ళీ అదే పురుగులతో ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ ని పెట్టడం అత్యంత దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి విషయంగా తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలకు దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా వాళ్ళు పూర్తి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఏదో 1-2 పురుగులు రావచ్చు అని చెప్పి వాళ్ళు చాలా లైట్ గా ఇష్యూని చెప్తూ ఉన్నారు. అయితే ఈ విద్యార్థులు ట్రీట్మెంట్ కోసం వచ్చారు, వారు చిన్న పిల్లలు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వారికి పౌష్టికాహారం అందించాలనేటటువంటి సోయి కూడా మన అధికారుల్లో కనిపించట్లేదు. పూర్తిగా నిర్లక్ష్యము, ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్లు, ఇక్కడ క్యాంటీన్ వాళ్ళ నిర్లక్ష్యము మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేసేదేం లేక విద్యార్థులంతా కూడా బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తిన్నటువంటి పరిస్థితి ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ నరేష్. అది ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో నిన్న చాలామంది ఫుడ్ పాయిజన్కి గురయ్యారు విద్యార్థులు. మాగనూరు ప్రభుత్వ స్కూల్లో వీళ్ళంతా చదువుకుంటున్నారు. అయితే అక్కడి నుంచి మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళంతా జాయిన్ అయితే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అదేవిధంగా ఆహారం కలుషితం కావడం, ఆహారంలో పురుగులు రావడం అనేది వాళ్ళు గమనించారు. అటు ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ప్రభుత్వ దవాఖానాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వాళ్ళు మరింత ఆందోళన చెందుతున్నారు. అక్కడే ఫుడ్ పాయిజన్ అయ్యి మేము ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కలుషిత ఆహారం పెడుతున్నారంటూ ఆ పేషెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.